హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం ఆర్టీసీ బస్సులో గిద్దలూరు నుండి నంద్యాలకైతే ట్రావెల్ చేస్తున్నాం. మీరు చూసే ఉంటారు తమ్మునేల్. చూపిస్తాను మీకు మొత్తం నంద్యాల ఘాట్ ఎలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బస్సు అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది, నంద్యాలకి బయలుదేరుతుంది. చూద్దాం, మొత్తం క్లియర్గా చూపిస్తాను. నంద్యాల ఘాట్లో ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కూడా. గిద్దలూరు యొక్క చరిత్ర చూస్తే గిద్దలూరుని పూర్వం సిద్ధలూరు అని పిలిచేవారు. 1930లో ఇక్కడ ఆది మానవులు అప్పటి నివసించిన యొక్క పనిముట్లు అయితే ఇక్కడ దొరికాయి గిద్దలూరులో. 1930లో గిద్దలూరు చుట్టుపక్కల చాలా ప్రసిద్ధమైన దేవాలయాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి సగిలేరు, గిద్దలూరు ఆనుకొని ఉన్న చిన్న నది ఇది. గిద్దలూరు నుండి నంద్యాలకి ట్రైన్ జర్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ట్రైన్ జర్నీని కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఆ వ్యూ కానీ, ఆ పచ్చదనం కానీ, అడవిలోకి ఎంటర్ అయినప్పుడు ఆ గుహలు కానీ చాలా బాగుంటాయి. అలాగే బస్ జర్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది. చూద్దాం, మీకు మొత్తం చూపిస్తాను. కృష్ణం శెట్టిపల్లె దాటిన తర్వాత ఇక్కడ శివాలయం ఉంటుందండి. ఈ శివాలయం అయితే చాలా ఫేమస్. కుదిరితే మీరు ఇక్కడ దర్శించుకొని వెళ్ళండి. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్, చాలా బాగుంటుంది లోపల కూడా. ఇది వచ్చేసి దిగువమెట్ట అండి. దిగువమెట్టలో చూశారు అక్కడ మీకు కనపడుతున్నాయి. చాలా వీళ్ళు చేత్తో చుట్టినవి, చేసినవి గంపల దగ్గర నుండి చాలా ఉంటాయి. వీళ్ళ మెయిన్ జీవనాధారం అయితే ఇవే. ఇక్కడ నుండి మనం ఈ దిగువమెట్ట దాటిన తర్వాత మనమైతే ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడే మనం ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ నుండి వీక్షిద్దాం మన నల్లమల్ల అడవుల అందాలని, పచ్చదనాన్ని. ఇక్కడైతే గవర్నమెంట్ డోంట్ ఫీడ్ ఫర్ ఎనిమల్స్ అని రాసి పెట్టింది. అంటే రోడ్డు మీద కోతులు ఇవి చాలా ఉంటాయి. వెళ్తూ దారిలో చాలా ఫ్రూట్స్ అవి వాటికి అందించడం అయితే జరుగుతుంది. కానీ అలా వేయడం వల్ల ఇవి కోతులు ఇవి ఏంటంటే రోడ్డు మీదకి వచ్చి ఈ బస్సుల కింద, లారీల కింద పడి చనిపోతున్నాయని గవర్నమెంట్ అలా రాసి పెట్టారండి. మీరు ఒకవేళ వాటికి ఆహారాన్ని అందించాలంటే కొద్దిగా లోపలికి వేసి ఉంచండి, రోడ్డు మీదకి రాకుండా ఉంటాయి. నల్లమలలో అయితే ఇది చాలా పెద్ద టర్నింగ్ అండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. టర్నింగ్స్ చాలా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ట్రావెల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద టర్నింగ్. ఇక్కడ బస్సులు కానీ, లారీలు కానీ చాలా ఇబ్బంది పడతాయి ట్రావెలింగ్కి. టర్న్ చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడతాయి. మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా టర్నింగ్స్లలో కానీ అక్కడ ఇక్కడ.
అయితే ఇక్కడ ఒక మంచి స్పాట్ అయితే మీకు చూపిస్తానండి. ఇక్కడ ఫొటోస్ దిగడానికి అది చాలా బాగుంటుంది. చూడండి, అందరు దిగి ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఈ ప్లేస్లో అయితే ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. అక్కడ వ్యూ నుంచి బ్యాక్ సైడ్ గ్రీనరీ అదైతే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉండే స్తంభాలు మీరు చూసే ఉంటారు. ఇవి మన సుభాష్ చంద్రబోస్ సినిమాలో కూడా, వెంకటేష్ గారి సినిమాలో ట్రైన్ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. ఇవి బ్రిటిష్ కాలంలో కట్టించినవండి. అప్పట్లో ట్రైన్ అయితే వీటిపై నుంచి వెళ్ళేది. ట్రాక్ కూడా అలాగే ఉండేది. చూడండి ఎంత గట్టిగా ఉన్నాయి అప్పటి నుంచి అయినా కానీ. ఇది వచ్చేసి చలమలో ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ అండి, నల్లమల్లలో. ఇక్కడ వెళ్ళే డ్రైవర్స్ కానీ వీళ్ళంతా ఇక్కడ మొక్కుకొని ఏం జరగకుండా వెళ్ళాలి, నల్లమల్లం దాటాలి అని ఇక్కడ దేవుణ్ణి దండం పెట్టుకొని అయితే వెళ్తూ ఉంటారు. కుదిరితే మీరు కూడా దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. లోపల గుహ కూడా ఉంటుంది. దేవుని విగ్రహం వెనక సైడ్ నుంచి గృహ ఉంటుంది. చూడండి ఒకసారి, మీకు వీలైతే దర్శనం చేసుకొని వెళ్ళండి. ఈ టెంపుల్ దాటిన తర్వాత అయితే మనకు ఫారెస్ట్ ఇక్కడితో అయితే ఎండ్ అవుతుందండి. కానీ ఇక్కడ వర్షాలు పడినప్పుడైతే వజ్రాలు దొరుకుతాయి అని, ఈ కాలువల వెంట నీరు ప్రవహిస్తున్నప్పుడు పైనుంచి ఎక్కడి నుంచి వస్తుంటాయి కాబట్టి అక్కడి నుంచి వజ్రాలు వస్తుంటాయని ఇక్కడికి చాలామంది వచ్చి ఇక్కడ వజ్రాలు అయితే వెతుకుతుంటారు. చాలామంది అయితే చూసారుగా లొకేషన్స్ ఎలా ఉన్నాయి అనేది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ నంద్యాల సైడ్ ఏంటంటే అరటి చెట్లు ఉండి, అరటికి చాలా ఫేమస్. ఇక్కడ అరటి చెట్లు ఉంటాయి మహానంది సైడ్. కానీ ఈ నంద్యాల సైడ్ మొత్తం అరటి ఎక్కువ, వరి మీరు వినే ఉంటారు కదా, నంద్యాల సొన అనేది ఫేమస్ అండి. నంద్యాల సొన, ఇక్కడ అరటి చెట్లు, వరి ఎక్కువగా పండిస్తారు ఇక్కడ రైతులు అయితే. ఫారెస్ట్ దాటిన తర్వాత వచ్చే నెక్స్ట్ ఊరే గాజులపల్లె అండి. మహానందికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ దిగి మహానందికి అయితే వెళ్ళొచ్చు. ఫారెస్ట్ ఎంటర్ అయ్యే ముందు కూడా ఉంటుంది, అక్కడ దిగి అయినా వెళ్ళొచ్చు. గిద్దలూరు నుంచి వచ్చేవాళ్ళు, నంద్యాల నుంచి వచ్చే వాళ్ళు అయితే నంద్యాల నుంచి వెళ్తారు. లేదు అనుకుంటే గాజులపల్లె దగ్గర దిగి ఇక్కడ నుంచి అయితే మహానందికి అయితే వెళ్ళొచ్చు.
వచ్చేసి ఐలూరు మెట్ అండి. ఈ ఐలూరు మెట్ట నుండి మనం ఆళ్ళగడ్డకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనకు ఆళ్ళగడ్డ రూట్ అండి ఇదంతా. ఇంకా ఇక్కడ నుంచి హైవే కలుస్తుంది. కొద్దిగా ముందుకెళ్తే చూడండి, ఈ రూట్ నుంచి మనమైతే ఆళ్ళగడ్డ సైడ్ వెళ్ళొచ్చు. ఎంటర్ అయ్యాం మనం ఇప్పుడే నంద్యాలలోకి. ఇది వచ్చేసి బొమ్మల సత్రం దగ్గర ఫ్లైఓవర్ అండి. ఈ ఫ్లైఓవర్ ఎక్కి మనం బస్ స్టాండ్కి అయితే వెళ్తాము. బొమ్మల సత్రం దగ్గర ఫ్లైఓవర్. బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము మనము. నంద్యాల బస్ స్టాండ్ అయితే చాలా పెద్దదండి. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయాలన్నా ఇక్కడ డార్మిటరీస్ ఉంటాయి. లాడ్జ్లోకి తీసుకోకుండా నైట్ స్టే చేయాలన్నా చాలా తక్కువ ఆఫ్ కాస్ట్ 150-200లో డార్మిటరీ ఉంటుంది. బెడ్ ఇస్తారు, లాకర్ ఇస్తారు, ఇబ్బంది ఉండదు మన వస్తువులకు. కానీ నంద్యాల బస్ స్టాండ్ చాలా నీట్గా చాలా పెద్దగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.